ఎంతసేపు ఆర్భాటము తప్ప, ఆర్భాటమే తప్ప, అహంకారమే తప్ప, సాంప్రదాయానికి ఎక్కడ కూడా తావు లేకుండా జరిగిన నేపథ్యం. ఇది నా మాట కాదు, ఇది నా వ్యక్తిగత మాట కాదు. ఏ ఒక్కరిని మీరు విజయనగరం పట్టణంలో ఏ ఒక్క తలుపు కొట్టి ఏ ఒక్కరిని అభిప్రాయ సేకరణ చేసినా వాళ్ళు నా ఇదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ మాట్లాడుతున్న మాట. ఇది చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది పండుగ ఎంత ఉంటే అంత ప్రభుత్వం దగ్గర ఏది ఉంటే చేస్తాం, లేదు ఎవరైనా దాతలు ఇస్తే ఆ కార్యక్రమం చేస్తాం. దానికోసం ఎంఆర్ ఆఫీస్లో ఒక ఉండి, ఆర్టీఓ ఆఫీస్లో ఒక ఉండి, ఎక్సైజ్ ఆఫీస్లో ఒక ఉండి, పోలీస్ స్టేషన్లో ఒక ఉండి, ఎండీ ఆఫీస్లో ఒక ఉండి, రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ శాఖలు నాకు అర్థం అవట్లే. దేనికోసం చేయవలసి వచ్చిందో అర్థం అవట్లే. పండుగ ఒక సంవత్సరం జరగలే కదా, ఎందుకు చెడ్డ పేరు? దేనికోసం, ఎవరి కోసం? నేను ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను. ఏమనుకుంటున్నాను మీ ఆలోచనతో? ఇది వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది. వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీకుంది. పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది, మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం. సరే, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ పాపకాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు పడుతుంటారు. వాళ్ళ అహంకారాలు, అంభావాలు ఈ పడవలో చూపడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను గొప్ప అని. కానీ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులు మీ గొప్ప లెక్కలంటే మీ ఉద్యోగులు మీరు చేయాలి. మీరు సివిల్ సర్వీస్ నుంచి ఆఫీసర్లే. ఏమైంది మీ తాలూకు ఉద్యోగం? ఇదేనా ఆలోచన? చెప్పండి. ఎవరిచ్చారు మీకు అధికారం? అకౌంట్ నెంబర్ వచ్చి పంపిస్తారా? అయితే అకౌంట్కి ఇవ్వండి, లేకపోతే జోబులోకి ఇవ్వండి. ఇదా ఏంటిది? మరి గొప్ప చెప్తున్నా. మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊర్లో ఉన్నారు కదా గవర్నర్ గారు. మరి ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పేవారు. మరి వారు ఏమైంది? వారి ఆలోచన ఎందుకు? వారు మాట్లాడి వాళ్ళకి దిక్సు చెప్పలేదు తెలియడానికి. ఇదేనా అడుగుతున్నాను చోటుగా జిల్లాధికారులు. సరే, నా వ్యక్తిగతం అంటే అది అనుకుందాం. నేను ఒక లేఖ రాశాను. నేను ఒక నా ప్రోటోకాల్, నా తాలూకా రూపకం ఇచ్చారు. నేను వస్తున్నాను పండుగకి, అమ్మని దర్శించుకుంటాను యథావిధిగా అని చెప్పారు. దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఏం జరిగిందో చూసాం కదా. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపడతారన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు. జిల్లాధికారుల నుంచి కుట్రతో చేశారా? అలసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఏమైంది మీ తాలూది? ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్లోకేట్ అయింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది. ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగితకాలం లేదు? మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కనీసం పదకొంచేసిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ, కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగాలు నిర్ణయాలు తాగారు మీరు. ఇదే మీ జీవితము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు. ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష? ఎందుకు మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకు అంత అసక్తి వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపడతారనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని వివరణ అడుగుతాను. ఇదంతటితో విడిచిపెట్టాం. ఏంటిది? ఓ పక్క వచ్చి దోపిడీ, ఓ పక్క వచ్చి అలసత్వం, ఓ పక్క వచ్చి కుట్ర. ఇక్కడికి వెళ్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది భాగమా? ఇది డెమోక్రసీలో ఇదే? నో. ఇటువంటి విషయాన్ని ఉపేక్షిస్తే సొసైటీకి సమాధానం నష్టం. దీని వెనక ఎవరున్నారో, ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి. నేను ఆపాదిస్తున్నాను జిల్లాధికారులనే ఈ విషయంలో. చూస్తున్నామండి. పని ఏమైనా అయిందా అంటే ఏం కాదు. అక్కడ ఎవరో ఎటు సరే
రాజకీయ నాయకుడికి వచ్చి వాళ్ళ తాలూకా వ్యక్తిగత కోరాలు, వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత లాభాలు రాజకీయ అధికారులు చూసుకుంటారు. కనీసం ఇంకిదే కనీసం ఆలోచన ఉందా? ఏమైందని తెలుసుకోవాలని ఆలోచన చేశారా? ఏ విధంగా జరిగిందని ఆలోచన చేశారా? రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఉదయం అయితే రాత్రి పొద్దు, రాత్రి అయితే ఉదయం వస్తుంది. మీ అందరికీ కారణం ప్రభుత్వం తాలూకా అలసత్వ, అధికారుల మీద వచ్చి ప్రభుత్వాన్ని పట్టులేకపోవడం. ఈ కోణానికి వాళ్ళ సొంత ఆలోచనతో, సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థను ఏ రకంగా చేస్తారా? అందుకు తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. దీని మీద గవర్నర్ గారికి లేఖ రాస్తాను, సిఎస్ తో మాట్లాడతాను. సిఎస్ కూడా లేఖ పంపించాను. దీని మీద నేను డిమాండ్ చేస్తాను.